సో ఎంప్లాయీస్ స్ట్రెస్లో ఉన్నారని మీకు తెలుసా? సో బిగ్ చేంజెస్ చేయకుండా కూడా ఫిక్స్ చేయొచ్చు. సో ఓనర్ ఏమనుకుంటారు అంటే టీంలో పర్ఫార్మెన్స్ ఉండదు, ఎప్పుడు మూడ్ ఆఫ్లో ఉంటారు, స్మాల్ మిస్టేక్స్ ఎక్కువ చేస్తుంటారు, వీళ్ళకేమన్నా శాలరీ పెంచాలా లేకపోతే కంప్లీట్ టీమ్నే మార్చాలా అని చెప్పేసి. సో ఇక్కడ ప్రాబ్లం మోస్ట్ కేసెస్లో స్ట్రెస్ వర్క్ లోడ్ వల్ల కాదు, అన్సర్టెనిటీ వల్ల జరుగుతుంది. సో ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియదు, సో ప్రియారిటీ ఏంటో తెలియదు, సో మిస్టేక్ అయితే ఏమవుతుందో అని చెప్పేసి భయం. సో ఈ సిచ్యువేషన్లో ఉంటే మీకు 3 ప్రాక్టికల్ ఫిక్సెస్ చెప్తా. సో నెంబర్ 1, క్లియర్ డైలీ ప్రియారిటీస్. అంటే మార్నింగ్ 5 మినిట్స్ చాలు. సో ఈరోజు టాప్ 3 టాస్క్ ఏంటో క్లియర్గా చెప్పండి. సో క్లారిటీ స్ట్రెస్ని 50% తగ్గిస్తుంది. సో నెంబర్ 2, ప్రెడిక్టబుల్ చెకింగ్స్. సో డైలీ ప్రెషర్ కాదు, వీక్లీ 10 మినిట్స్ చెక్ ఇన్. సో ఈ వీక్లో ఏంటి టఫ్ అని చూసుకోండి, సో ఏమేమి హెల్ప్ చేయాలని చూసుకోండి. ఇలా చూసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ స్ట్రెస్ తగ్గుతుంది. సో నెంబర్ 3, సేఫ్ మిస్టేక్ కల్చర్. సో అంటే మిస్టేక్ అయితే ఇమ్మీడియట్గా బ్లేమ్ చేయకండి. సో లెసన్ ఏంటి అని మాట్లాడండి. సో ఫియర్ తగ్గితే ఫోకస్ ఖచ్చితంగా పెరుగుతుంది. సో స్ట్రెస్ ఫ్రీ టీమ్ అంటే లెస్ వర్క్ అని కాదు, సో క్లియర్ వర్క్ అని అర్థం. సో ఈరోజు మీ టీంలో క్లారిటీ ఎక్కడ లేదో అబ్జర్వ్ చేయండి.